కొడతాడ్రా ఎక్కువ అరిస్తే మా దౌడు వస్తుంది. ఎవరు అరవకండి చిన్నగా నేను చెప్తా. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి. మెత్తిన సింగమే చూడరా. ఏడన్నా పురుగులు పట్టిపోతా నామే నెడుతున్నావు. నామే ఎందుకు నడుతున్నావు మరి? కట్టులేదు ఇదే కడతా కడతా ఎందుకు తీసుకెళ్తారు మీరు అసలు? పిఎస్ ఎందుకన్నా చేయండి, పేమెంట్ చేయండి మరి. బయట దెబ్బలు నువ్వు పోరా నేను కొట్టొస్తా పైసలు. What's up people and welcome to the channel Mr. Ajay Official. Right guys, so guys ఈ రోజు మంచి క్రేజీ కాన్సెప్ట్ ఒక వీడియో కొడదాం అనుకున్నా. సో పండు ఎప్పటి నుంచో కార్ నడిపి అని అడుగుతుంది. సో కార్ బదులు ఈరోజు మనం పండుగ ఆటో నడిపిద్దాం. ఏం అడుగుతున్నావు? ఆటో బాగుందని భలేగా ఉన్నారా నువ్వు? భలే సెట్ అయినారా ఆటోలా? నేను ముందు కూర్చుంటా అన్న ఏడా నడిపినప్పుడు నువ్వు ముంగల నేను పైనకి ఎక్కిసా పైన ఎక్కుతావా? తీరిక గుడ్డుతో అత్తలు దింగిపోతానేమో నేను వెనకే పెట్టరయ్యా బాబు. సో కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా మన భయ్య మన ఇంటి దగ్గర ఉంటాడు. సో భయ్యది ఆటో. సో భయ్య దగ్గర నేను ఆటో తీసేసుకున్నాను. కానీ పండుగ ఏమని చెప్తా అంటే ఈ ఆటో కీస్ దీనికే ఉన్నాయి, సరదాగా మీకు ట్రాల్ ఇస్తుందా, ఒకవేళ నువ్వు ఈ ఆటో నడిపితే నేను నా కార్ ఇస్తాను నడపనికి అని చెప్పి పండుదంట. అప్పుడు పండుగ గంతి వేసుకుంటూ నిన్న ఇస్తానా భయ్యా, నేను ఆ చేతిలో నా కారు పెడితే ఆగదు. ఈ ఆటో కూడా చేతిలో పెట్టా, నేనే నడుపుతా కానీ అలాగే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా సరదాగా. సో అలా ఈ ఆటో తీసుకువెళ్ళి ఆడి వరకు మా గల్లీ చివరి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు భయ్య వస్తాడు. భయ్య వచ్చి ఫుల్ సీరియస్ అయిపోతాడు పండు మీద. అట్లా తీసుకుంటారు ఇది అది అని చెప్పి. నిజంగా చెప్తున్నా ఈ వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది. పండుగ ఈరోజు మాత్రం చింత అన్న నాకు మా గర్ల్ ఫ్రెండ్ మీద చాలా కోపం ఉంది, నేను తీర్చుకోలేకపోతున్నా. డోంట్ వరీ రా చిచ్చా, ఇంతకన్నా ఇత్తడయ్యే కష్టాలు చూసు. నువ్వు గట్టిగా నువ్వు ఎంత సీరియస్ అవుతావు అంటే నీకు నీ ఆటో ఎంత ఇష్టమో. సరదా చూసే ఏం కాదు, కవర్ అయిపోతాయి అన్నిట్లా. సరేనా గాయ్స్, ఇప్పుడు ఫైర్ గర్ల్స్ పిలిపించి మొత్తం ఫైర్ ఆడిచేద్దాం. ఆటో అయితే ఈ నుంచి ఆడ వరకు తీసుకొని మళ్ళీ తెద్దాం. వాళ్ళు మనకి ఫైర్ చేస్తే నువ్వు ఎట్లా తెలుసా నువ్వు ఎట్లా తెలుసా మస్తు ఎగరా, నువ్వు నా మీద కూడా ఎగురు. నేనంటే నేను మొత్తం ఇట్లా మీదికి రా ఏం బాగా ఇది అని చెప్పి నాకు తెలియదు అన్న. వాళ్ళు ఇచ్చిరు, వాళ్ళే తెచ్చిరు తాళం, వాళ్ళు ఏదో ట్రాల్ కొడతారని చెప్పి నేను ఎక్కి వాళ్ళ మీద సీరియస్ గా పెద్ద ప్లానింగ్. సరే గాయ్స్, క్రేజీ ఉండబోతుంది, క్రేజీ కంప్లీట్ చేద్దాం. వాళ్ళని ఇప్పుడు పిలుచుకొని వచ్చేద్దాం. లెట్స్ గో. రైట్. సో గాయ్స్, మా బేబీ ఎప్పటి నుంచో కార్ నడిపి అంటున్నావు కదా, నేను నిజంగా నా కార్ నీ చేతిలో పెడతాను. కాకపోతే నేను ఒకటి చెప్పింది నడుపుతా, నీ పక్క నీ కార్ చేతిలో పెడతా. సరే కానీ నేను చెప్పేది క్లారిటీ. సో మనకి ఆటో కనబడుతుంది చూసినావా, ఆ ఆటోకి తాళం చేయండి. అది ఎవరితో నాకు కూడా తెలియదు ఆటో, కానీ నిజం చెప్తాను చూడు, జస్ట్ 5 minutes నాకు వచ్చి ఆటో నడపడం, నేను ఉంటా పక్కన. ఏం కాదు నేను చెప్పేది. ఎందుకు పక్క గల్లీలో అందరూ ఆటోలు తాల్సే పెట్టి పోతారు. ఈ ఆటోకు ఇప్పుడు ఇందాకేది చూసిన. సో నేను చెప్పేది 5 నిమిషాలు బాయ్, ఇద్దరు ఇద్దరే లట్టి మారదో జాత ఈ నుంచి ఆ గల్లీ వరకు పోయేసి వచ్చేద్దాం. సరే నాకు తెలుసురా, కొడతాడ్రా ఎక్కువ అరిస్తే మా దౌడు వస్తుంది. ఎవరు అరవకండి చిన్నగా నేను చెప్తా. గాయ్స్, ఇక్కడ
పారా. సో ఇక్కడ కీస్ కనబడుతున్నాయి అట్రా. ఇది ఎవరితో తెలియదు ఆటో, కానీ ఇక్కడ కీస్ పెట్టిరు. సో గాయ్స్ ఇప్పుడు పండుగకి నేను ఆటో ఈ ఆటో నువ్వు కరెక్ట్ నడిపినావు అనుకో, సరే ఇక్కడ నుంచి ఆ గల్లీ వరకు నేను నడుపుతా, ఓకేనా? డీలా? అంటే నేర్పిద్దా బాయ్? సరే సరే ఇగో వామో ఆటో నాది కాదు. నువ్వు గాజువాద తీసుకుపో, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకువస్తా. సరే అవన్నీ వద్దు. ఇప్పుడు పండుని ఆడ వరకు తీసుకెళ్ళి నేను తీసుకొస్తా, కానీ వచ్చేటప్పుడు పండు నడుపుతుంది. సో సరేనా? రైట్. అరే చార్మినార్ బోలో. ఎల్బీ నగర్ అల్కోటా సికింద్రాబాద్ అమీర్పేట్. ఇదేంద్రా అంతే రావాడు. ఆటో పైకి. సో గైస్ నిజంగా కాపాడండి కాపాడండి. నేను ఆటో ఎప్పుడో ఒక 3 సంవత్సరాల కింద నడిపినా. అరే భయం అవుతుంది, మనది కాదురా. ఆటో పైకి లేచిపోతే ఎవరిది ఆటో? అయిపోయింది, ఈ రోజు మనకి అయిపోయింది పండు. అమ్మా చాలా స్తంభానికి ఎక్కాయి. గన్షాట్ సీదా ఫైర్ ఫైర్. కాళ్ళు పేలయా? అవును, నేను దిగిపోతారా బాబు. రైట్ రైట్ లే 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 లే. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి. అరే చెప్పు ఆటో ఎక్కడ్రి బాబు, ఎక్కడ్రి బాబు, ఎక్కడ్రి ఆటో 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 ఆటో. చార్మినార్ చార్మినార్. సో గాయ్స్ ఆటో 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 ఆటో. మా భయం అవుతుంది మామ. ఆగరా బేబీ నేను దిగిపోతా. అమ్మా అమ్మో నేను వెళ్ళిపోతా, అమ్మో నేను వెళ్ళిపోతా. ఒక నిమిషం నేను దిగుతా అదిగో నాకు నిజంగా రాదు బేబీ, నేను దిప్పిన ఇక ఎక్కుతా. ఆగు నేను ఉన్నా, నువ్వు యూటర్న్ తీ, నేను ఎక్కుతా. రాళ్ళు అరే నేర్పిస్తా ఆగు. ఏంటి? ఇప్పుడు పండుగ వెళ్తుంది, ఏంటి? పండుగ వెళ్తుంది. పండు పండు పండుకి ఇప్పుడు అరే నాకు కారు వచ్చిరా, నాకు ఇది వద్దు. ఆటో నువ్వు కార్ నేర్చుకుని ఓలే కూడా వాళ్ళు చెప్తారు ఆటో అని తీసి వెనకాల తెంగు బేబీ. ఓకే ఎక్కడ్రి ఇప్పుడు పండుగ వెళ్తుంది గాయ్స్, ఓకేనా? దా పండుగ నేను దిగుతా. ముందు రా ముందుకు రా. ఇది పట్టుకో, బస్సు పట్టుకో. నువ్వు ముందుకు రావే, బస్సు పట్టుకో. ఓకే గాయ్స్ ఇప్పుడు కూర్చోని ప్లేస్ ఇది పట్టుకో నేను చెప్తా చూడు. ఏయ్ అస్సలు వదలకు, ఇగో ఇది స్లో వదులు వదులు. అడ్డం ఉంది ఇక్కడ. ఇది రేస్ చేయాలి, స్లో వదులు. రేస్ చేయాలి ఇది. కొంచెం వదులు వదులు వదులు. కార్ ఆటో రా, కార్ నడుపుతా. నా బండి వచ్చి వదిలేంగు నువ్వు. మేము కూడా పోతాం. ఏ పండు భయపడతాడు రా, వద్దు నువ్వు, నేను తోలుతా, వద్దు. ఈ రోజు మనం వీధిలో బ్రేకులు చూసుకో. బ్రేక్ కొట్టు ఫస్ట్. నువ్వు బ్రేక్ వేయరా, నువ్వు చేతులు వదిలే. చిన్న చేతులు వదిలే, నేను తోలుతా అంటున్నా. వెరీ గుడ్. పండు 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 మెత్తిన సింగమే చూడరా. పోనీ పోనీ గలీ పోనీ అడగడి. పండు అంటారా బాబు. పార్క్ చేయాలా? అన్నొచ్చాడు బాబోయ్. ఆటో ఎవరిది? ఎవరిదన్నా? ఆటో నాది. మీద మీద. మరి ఎవరిది ఆటో ఎవరిది? దగ్గర ఫస్ట్ ఏయ్, ఫస్ట్ పై ఏమేనన్నా? ఆటో ఎవరిది అసలు ఎందుకు తీసుకుని ఆటో దగ్గర అంటే ఈ పిల్ల చెప్పింది ఆట ఆడుంది చెప్తాది భయ్, పిల్ల మస్తు చెప్తాది మన మీద ఆటో ఆటో ఎవరిది అసలు ఎవరు చెప్పిస్తారు మీరు ఆటో అసలు మరి ఏమన్నారు మీద అన్న ఎంత డ్యామేజ్ అయింది అసలు ఇట్లా ఏడన్నా ఎంత డ్యామేజ్ చేసింది మొత్తం ముందర నాకు తెలియదు పండు మొత్తం గేమ్ మొత్తం కొట్టేసిరు
మొత్తం గేలు మొత్తం కొట్టేసి అరే అన్న ఆ పిల్ల తెచ్చిందన్నా అన్న కీస్ అన్న వదిలేస్తారా అన్న మీరు మా ఇష్టం మేము పైన పాలు పడిస్తామేమో ఏ కాదే మీరు చెప్పిరా మీరే వచ్చిరా కీజు ఆటో అసలు ఎందుకు తీసుకెళ్ళరు ఇక్కడికి వెళ్ళి కాదన్నా ఈ పిల్ల చెప్పింది అన్న ఇడ ఇలా చెప్తే మరి మీరు ఈ పిల్ల మజాక్ చేయకు అన్న నేను చేయలే అన్న మీరే మొత్తం నేర్పిస్తాను గేలు మొత్తం ఇరిగిపోయినాయి ఇప్పుడు దానికి పేమెంట్ కట్టాలి ఈ పిల్ల ఈ పిల్లనే వేసింది గేర్లన్నీ నేను చెప్పినా కూడా తీయనని చెప్తే ఎన్నుంటాయో కూడా తెలియదు అయ్యో పాపం పాపాయమ్మ టిగ్గురంగా బంగారమ్మ అటు చూస్తే కాదు బయట సమస్య చేయక అర్థమవుతుందా నువ్వు తెచ్చినా ఇప్పుడు నువ్వు వాడు ఉన్నప్పుడే తెచ్చిచ్చినావు అంత కాదు మొత్తం పేమెంట్ కట్టేసేయండి ఆటో పెట్టేసేయండి అంతే అన్న మాకు సంబంధం లేదన్న ఎందుకు లేదు అన్న నేర్పిస్తా అంటే మేము వచ్చినాం సంబంధం లేదు అరుచుడు రాదు ఏ అన్న అరే రాజన్ ఎవరు తెచ్చింది నాది కదా వాళ్ళే కదా మొత్తం సీట్ చింపేసి జూమ్ చేయండి మొత్తం చూడండి సీట్ కూడా మొత్తం చింపేసి చూడండి నువ్వే చింపేసి చూపే మొత్తం ఇగో ఇది ముంగల్ నుంచి ఉందా ఇది అన్న మాకైతే సంబంధం లేదన్న అంతే పాపం తెలియదు అన్న మాకు తెలియదు అన్న ఇగో ఈడే తెచ్చిండు నేను ఒకటి చెప్పాలా నేను చెప్పేది ఈ పిల్ల వచ్చింది వచ్చి మా గర్ల్ ఫ్రెండ్ అన్న తాళం చేయి దానికి ఉందా ఏ నేను ఎప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ కాదు అయితే నడుపుతా అని చెప్పి కారు తీసింది ఆ పిల్ల తీసింది కాబట్టి మేము కేసు మస్తు పెడతాము మీరు ఎందుకు తీసుకెళ్తారు అట్లా అన్న నాకు తెలియదన్న అసలు మా ఇద్దరు తెలియదు వీళ్ళిద్దరే వేసింది అంటే వెళ్ళిందంటే మీరు అందరు కదా వెళ్ళారు కదా మీరు అందరం పోయినాం మరి ఆటో చేసి ఏమన్నది విజయవాడ పోడి వెళ్తా ఆహా అంటే సరే అన్న ఎంత పైసలు అడితే అలా అడిగేసా నువ్వే 20,000 ఇచ్చేసారు మొత్తం అమ్మ ఎట్లా ఇస్తావు 20,000 ఇచ్చి ఆడ తాళం చేయి వీలు ఇచ్చి నాకు ఈ పిల్లనే కదా ఆటో తీసింది కాదు వాడు నువ్వు నాకు చూడలేదు అలా పిల్ల తీసాడు తాళం ఇక్కడ ఆటో పెట్టి పోయినా నేను. తాళం అసలు ఆటో ఇవ్వలేదని చెప్పి తీసుకుని పోయి తాళం అసలు చూడండి మేము తీయలే ఆయన వాళ్ళు తీసి ఆ పిల్ల తీసినా సంబంధం లేదు ఏ నువ్వు తీసినావు లేదా తాళం చెప్పు ఇది కరెక్ట్ కాదన్న అందరూ చూస్తున్నారు సంబంధం అరే లేదు నా పిఎస్ వరకు ఎందుకు లేదు అర్థం కట్టుడే ఇదే ఉందా నీకు ఆడ కడతా కడతా అంటే ఆటో నడిపిస్తా నీకెందుకు నడిపిస్తున్నావు కదా మళ్ళీ ఆటో నడిపిచ్చేస్తా తెరుగు బాగా సమజ్దే ఆరా ఆయన ఏమంటుండ అంటే తాళం తీసినాను గేర్లు వేయనంట 20,000 అయితే అంట ఇప్పుడు ఆటో పనికిరాదా పనికిరా మరి గేర్లు లేని ఎట్లయితుంది నేను పాలబడి పైన వెళ్ళి వచ్చే లోపల మీరు ఆటో తీసుకెళ్ళిపోయారు మెకానిక్ తీసుకోడా అన్న ఈ పిల్లనే తెచ్చింది తీసుంది దానికి నడిపి ఇది నడిపిస్తే నేను నీకు కారు కూడా నడిపిగలుగుతా అంటే సరేలే అని చెప్పి అట్లా ట్రాల్ కొడదాం అనుకున్నా ఇది మా ఏరియా కాబట్టి మేము ఆటో పార్క్ చేసి వెళ్ళిపోయినాం అరే ఆడ తాళం ఉందని చెప్పి తాళం ఆటో తీసుకుపోయి ఆ ట్రాల్ కొట్టొచ్చింది ఈ పిల్ల ఇప్పుడు మొత్తం అది గేర్లు మొత్తం ఖరాబ్ చేసేసి 20,000 అంట ఒకసారి మాటలలో అందరూ చూస్తున్నారు ఏంటి నెమ్మదిగా 20,000 కడతావు నువ్వు కట్టాలి ఫస్ట్ కొట్టేస్తాను నేను అన్న ఆటో సైడ్ పెట్టాను మంచిగా ఏంటి కదా ఆటో రాదు ఇప్పుడు సైడ్ కొట్ట వస్తే చెప్పండి అసలు గొప్ప దొయ్యాలి ఇప్పుడు దొయ్యాలి దాన్ని మరి ఏం మజాక్ తెచ్చిందా నేను కొడతా నా మీద నెడుతున్నావేంట్రా నువ్వే తాళం అమ్మ అరే పురుగులు పట్టిపోతావు నా మీద నెడుతున్నావు నా మీద ఎందుకు నడుతున్నావు మరి నువ్వు? గేర్లు 20,000 అయితే గేర్లు అంటే గేర్లు లేకపోతే బండి ఎట్లా నడుస్తుంది అది చెప్పు ఫస్ట్ అసలు మనకు బుర్ర బుద్ధి ఉండాలి మజాక్ చేస్తారు ఫస్ట్ అమ్మని కట్టరా పిఎస్కి ఫోన్ చేయాలా అంత కూడా ఉంది ఇక్కడ దాకా ఎందుకులే అన్న ఉంటాం మేము అజయ్ కడతాడన్నాడు అన్న. ఎవరు కడతారో కట్టాలి అన్న, అజయ్ నన్ను బండి ఎత్తుకున్నాడు అన్న. 15,000 ఇస్తా తీసుకో 15,000 తీసుకో 15,000 మాట్లాడేసి నీకు మజాక్ ఆడుతున్నా చెప్పినా కదా 15,000 చిల్బాయ్ మెకానిక్ దగ్గర వెళ్దామని మాట్లాడన్నా తెలియక తెలివకైందా నా పిల్ల అప్పుడు ఆటో ఖరాబ్ అయిందా ఆటో నవ్వే కదా మరి ఇప్పుడు నాది ఆటోపై ఎవరా నట్టు నిజంగా నట్టిందా పాను నడిపిందా మా వీడియోలో చూడు వీడియో నడిపినా కానీ వాడే నడిపి ఏమన్నా తెలుసా బేబీ నేను ఆడ వరకు కొట్టొస్తాను కార్ ఇస్తావు అన్నది నువ్వు ఆటో కట్టి నడితే కార్ ఇస్తా అని చెప్పి నేను అన్న ఆటో ఎవరిదన్నా వెళ్తారా అన్న మీరు ఆ పిల్ల ఏమన్నా? అడగాలే కదా అడిగితే ఇస్తాడు కదా. అవునా? అడిగితే ఇచ్చేవాడిని నాకు తెలుసు ఆటో అంకుల్ తెలుసు పైన ఉంటాడని చెప్తుంది ఫోర్త్ గేర్ ఇరిగిపోయి మొత్తం అది ఒక గేర్కి 20,000 మరి పారిపోతే ఇక్కడ నుంచి ఎట్లా పారిపోతారు మాట్లాడు అన్న నాకు తెలియదు అన్న సరే అన్న పట్టుకోపోయి పిల్లని పిఎస్ ఏయ్, ఏడికి పోవాలి తీసుకొని kill, 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 సెవెంటీ చేయాలా
మీరు అసలు ఎందుకు తీసుకెళ్తారు ఇట్లా? అసలు ఎందుకు తీసుకెళ్తారు మీరు అసలు? చెయ్యండి చెప్తున్నారు నా- మీరు. PS కంప్లైంట్ ఇస్తాను. పిల్ల తెచ్చిందన్నా ఎందుకు వేస్తారు పిల్ల? మనం పిల్ల తప్పు. వేస్తారు మొత్తం అసలు. బండి లేదు భాయ్, ఏ లేక ఆయా, కాల్ కొడతాను. నా ఫోన్ ఈ నేను డబ్బులు కొడతా. అమౌంట్ పే చేయండి ఫస్ట్. ఈ బయట దెబ్బలు తింటున్నావు ఏంది? ఎంత పెట్టుకొని నువ్వు ఫోన్ నేను కొట్టొస్తా పైసలు పో. ఆటో బయట మస్తు ఏయ్, పదిహేను నేను కొడతా అంటున్నా కదా. నా చెప్పేది నా. తెలియక తప్పు చేసింది కదా నన్ను అట్లా అన్నా మందే తప్పనా? వీడి తీసిండు. నువ్వు నా మీద అనుకో. నువ్వే తీస్తావు. ఆటో ఖరాబ్ అయింది కదా ఇప్పుడు. సరేనా నీ ఫోన్ పే నెంబర్ చెప్పు నేను కొడతా. కొట్టండి. మాట్లాడదాం మాకు అన్న ఏంటి పైసలు మాట్లాడతావు? PS కాల్ చేస్తాను లేకుంటే. అరే అన్న పిఎస్కి ఎందుకన్నా చేయండి, పేమెంట్ చేయండి మరా. చేసేసి ఏంది అసలు? నా పిల్ల ఏదో తెలియక చేసింది నాన్న, డబ్బులు వదిలేసేయ్. కొట్టక ఏం కొట్టక అంటే వీడే తీసిండన్న. అన్న కరెక్ట్ అన్న. భాయ్, గేర్లకు పదివేలు వీడే ఉందా? తీసిండు. గేర్లకు పదివేలు. లేకపోతే ఆటో మనం తీసుకొని చేపిద్దాం. మేము చేపిస్తాం నాన్న. సరే, తీసుకెళ్ళి చేపిద్దాం. ఆ, సరే మేము నాకు చేపిస్తాం. 1 రోజులో ఆటో కావాలి. ఇస్తామన్నా. అన్న 1 hour లేట్ అవుతుంది అన్న. చేపిచ్చిద్దాం, టైం చెప్దాం. పని చేసే ఈయనను కూడా రమ్మని అవసరం అయితే. ఇవన్నీ నెత్తి మీద నేను పని తెచ్చుకుంటే చేసే డబ్బులు దానిపైన చేస్తాను. మళ్ళీ ఎప్పుడు నడపలేరే మిమ్మల్ని. ఏయ్! అన్న, నువ్వు ఆమె చేయలేకపోకన్నా. మరి నువ్వే చేసుకున్నావు మరి చెయ్యి. పో. నేనేం చేయను.